రేవంత్ తో పాటుగా పలువురు సీనియర్లు కూడా ఇప్పటికీ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ డీకే శివకుమార్ తో కావచ్చు వీళ్ళతో ఇంకా మంత్రాలు జరుపుతూనే ఉన్నారు. సో వీళ్ళందరూ ఎప్పుడు తిరుగు ప్రయాణమయ్యే అవకాశం కనిపిస్తోంది హైదరాబాద్ కి? రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎంతో పాటుగా ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు, అసలు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అన్న దాని మీద అయితే స్పష్టత లేదు. కానీ వివిధ రకాల ఊహాగానాలు కథనాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఈ మంత్రి పదవిని ఆశిస్తున్న నేతలు ఢిల్లీకి వచ్చి తమకు పరిచయం ఉన్న అధిష్టానం పెద్దల్ని కలిసి తమ వంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సో ఇక్కడ చిన్నారెడ్డి గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు రేవంత్ గారిని కలిశారు, ఏం అడిగారు? కేవలం శుభాకాంక్షలు చెప్పడమే, అంతే. వారు ముఖ్యమంత్రిగా వారి పేరు ప్రకటించిన తర్వాత నిన్న మేమంతా ఈ కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్కు ట్రైనింగ్ క్లాస్లో మేము ఉంటుంది. కానీ నాకు చాలా నచ్చింది స్టెబిలైజర్ ఖర్చు. ఇది టాప్ అండ్ ఎల్ఈడి టీవీ, స్టెబిలైజర్ అవసరమే లేదు. అవునా? అయితే దీని అవసరం పడుతుంది. ఇంత ఖరీదైన టీవీ కొని స్టెబిలైజర్ తీసుకోరా. అయితే భారం అంతా దేవుడి పైన వేయాలిగా మరి. ఒకే ఒక ఫ్లక్చువేషన్ ఖరీదైన మీ ఎల్ఈడి టీవీ పార్ట్స్ ను డ్యామేజ్ చేయగలదు. దాన్ని సురక్షితంగా ఉంచుకోండి V-Guard స్టెబిలైజర్ తో. V-Guard, ఇండియాస్ #1 స్టెబిలైజర్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, నేను, ఇంకొక మన ఏఐసి సెక్రటరీ విష్ణు గారు, మేమంతా రేవంత్ రెడ్డి గారు అప్పటికే ఆ పేరు ప్రకటించిన తర్వాత ఢిల్లీకి వచ్చారని చెప్పినారు, బయలుదేరిపోయినారని. తర్వాత ఈరోజు ఉదయం మేము వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం, దాని తర్వాత రేపు వారి ప్రమాణ స్వీకారం ఉంది అనేటువంటి మాట కూడా వినడం జరుగుతూ ఉంది. మొదలేమో 10:28 అన్నారు, తర్వాత 1 o'clock ఏదో అంటూ ఉన్నారు. అంటే వారేమో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖర్గే గారిని, వేణుగోపాల్ గారిని వీరందరినీ ఇన్వైట్ చేయడానికి వచ్చారని, వాళ్ళంతా కూడా రేపు వస్తూ ఉన్నారనే మాటని విన్నాం. ఇంకా ఎవరు వస్తున్నారంటే ఇతర పార్టీల నుంచి కూడా ఎవరైనా ఆహ్వానించినట్టు మీకు సమాచారం? లేదు, సమాచారం లేదు. వారెంబడి ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నా కూడా తెలియదు, ఇంతవరకు తెలియదు. అంటే అది కూడా కనీసం 10 మంది మంత్రులు చేస్తారన్న ఒక చర్చ, ఒక కథనాలు నడుస్తుంది. ఇంతవరకు తెలియదు. మన ఇందాక ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ క్లాసెస్ అన్నారు, ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు? కొత్తగా ఎలక్షన్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, దాదాపుగా ఒక 40 మంది అనుకున్నారు. వాళ్లకు అంటే లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఏ మాదిరిగా ఉంటుంది, క్వశ్చన్ అవర్ కానీ, 0 hour కానీ, దాని తర్వాత 304 కానీ, 104 కానీ, ఇలాంటివన్నీ కూడా కొన్ని విషయాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. తర్వాత వారికి అర్థమవుతుంది అవన్నీ కూడా, అంతే. అంటే కొత్త వారికి మరి మంత్రివర్గంలో చోటు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందని తెలియదు, అంటే నా పరిధిలో లేని అంశం. సరే, ఇది మనం చూస్తున్నాం. చాలామంది నేతలు, తెలంగాణ కాంగ్రెస్కి చెందిన చాలామంది నేతలు ప్రస్తుతం ఢిల్లీ బాట పట్టి ఎవరైతే పదవిని ఆశిస్తున్నారో, పదవిని ఆశించేవారు అధిష్టానం పెద్దల్ని కలిసి మంత్రి పదవి కోసం పైరవీలు చేసుకుంటుండగా, మరి కొంతమంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలి, ఆయన విష్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఢిల్లీకి వచ్చిన నేతలు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.